సౌండ్ కొంచెం తక్కువ చేయండి. పెద్దలు సార్ ఏమైందంటే నాకు ప్రోటోకాల్ ప్రకారం నాకు చెప్పకుండా నా ఏరియాలోకి వచ్చింది. వచ్చి ఏం సార్ ఎట్లా వచ్చారు, మరి ఒక మాట చెప్పాలి కదా మాకు. అన్ని అఫీషియల్ మీటింగ్ అయినా సరే అన్అఫీషియల్ మీటింగ్ అయినా సరే ఒక మాట సంవత్సరంగా చెప్పాలి కదా. చెప్తే మేము కూడా మీకు సహకరిస్తాము అంటే ఏమంటున్నారంటే చెప్పే అవసరం నాకు లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. గట్టిగా మాట్లాడడం ఏమాడు ఎక్కువ మాట్లాడుతున్నాను, మీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేపిస్తాం, హుషారు చేస్తున్నాం, తోడగా తీస్తాం ఒక్కొక్కరిని అని చెప్పేసి మాట్లాడుతాం. మరి పత్రికా సోదరులు అందరూ రాయడం జరిగింది. మరి ఇదంతా బయటకు వచ్చింది. అన్నగారికి పెద్దలకు అందరూ చెప్పినాం, ఇది వాళ్ళకి చర్య తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా నిన్న మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మున్సిపాలిటీకి కాల్ చేసి ఫోన్ చేసి యాకొచ్చిపోయినారు. ఒక వాటర్ ట్యాంకర్ లేదు, 4 రోజుల నుంచి ఒక చుక్క లేదు. రాజగురుగల్ప బాగ్పాడ్ ఏరియా అది, అక్కడ ఒక బోర్ ఉన్నది, ఎలాంటి సదుపాయం లేదు వాటర్కి. మరి ఒక ట్యాంకర్ పంపించకుండా వాళ్ళు ఏం చేసి ఫోన్ చేసి ప్రతి ఒక్క చైర్మన్కి చేసినా, డీఈకి ఫోన్ చేసినా, ఏకి ఫోన్ చేసినా, ఎవరు చేసినా రెస్పాన్స్ లేదు. కమిషనర్కి చేసినా రెస్పాన్స్ లేదు. సరే అని చెప్పేసి అందరు ఆటోలు ఏం చేసారు, రోడ్ మీదకి వచ్చేసి పోయే ట్యాంకర్ని అందరు ఆపేసి నీళ్ళు పట్టుకొని వెళ్ళగానే మన చైర్మన్ సాబ్ ఫోన్ చేసి ఏమైంది ఊర్లో బండి ఆపారంటే అవునన్నా వాటర్ లేవు బండి ఆపేసేసి మొత్తం అని చెప్పినాం. చెప్పగానే ఏం చేసి ధర్మని చెప్పేసి సరే ఇట్లా మంచిది మొత్తము పబ్లిక్ గ్యాదర్ చేసి కావాలని చేస్తున్నాం అన్నట్టు పోలీసులను పంపించి సీఐని పంపించిన తీసుకొని పోలీస్ స్టేషన్ వేసారు. మరి అట్లాంటి చదువుకున్న చిల్లర గారు మన ఎమ్మెల్యే ఆనంద్ సార్ అట్లా అయినది. కాబట్టి పట్టభద్రుల ఓటర్లకు సంబంధించి మనమందరం చాలా కష్టపడాల్సిన విషయం ఈరోజు. ఎందుకంటే మన పార్టీని మనం పైకి తెలుపుకొని రావాలి. దానికి మేము మా యూత్ అందరం బాగా సహకరిస్తాం. పెద్దల నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అన్నగారికి నమస్కారం. కార్యకర్తలు ప్రతి ఒక్క డిగ్రీ కంప్లీట్ చేసిన పిల్లల్ని దీంట్లో చేర్చాలని చెప్పి సభాముఖంగా కోరుతా ఉన్నాం. ఈ వల్ల మండలానికి 5 మంది 10 మందిని రమ్మన్నాం కాబట్టి అందరూ కూడా ప్రతి మండలం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఊర్లో పోయి ఈ మెసేజ్ చేయాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎమ్మెల్సీని మనం గెలిపించుకోవాలి, మనం కష్టపడితే సాధించింది ఉండదని చెప్పి కూడా సభాముఖంగా కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ప్రతి ఒక్క విలేజ్లో ఇప్పుడు దాదాపుగా 30, 40, 50 ఓట్ల దాకా ఉన్నాయి. నేను మొన్న దారూర్ మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. మేము కూడా రేపటి నుంచి వర్షం కోసం ఆపినాం. అందరం కలిసి మండల నాయకులం, సీనియర్ నాయకులం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మేమందరం మాట్లాడుకోవడం జరిగింది. మీరు కూడా ప్రతి ఒక్క ఊర్లో గ్రామ స్థాయి లీడర్ ఉండే గ్రామంలో, మండల స్థాయి లీడర్ ఉండే మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేయాలని చెప్పి చేపించాలని చెప్పి సభాముఖంగా కోరుతా ఉన్నాం. ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, స్టేజ్ ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పెద్దలు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి అన్న మాట్లాడాలని చెప్పి కోరుతా పోయింది అనుకుంటున్నాం. కరోనా ఒక్కపోలే, మన భయం కొట్టుకుపోయింది వరదలలో. కరోనా మాత్రం ఉన్నది అట్లనే. ఇంకా వ్యాక్సిన్ వచ్చేదాకా మనం జాగ్రత్త ఉండాలి. మీటింగ్లో ఇట్లనే చిన్నవి చేసుకుంటూ పోవాలి. ఏదైతే మెసేజ్ ఉన్నదో మెసేజ్ మాత్రము పక్కా కింది స్థాయి దాకా పోయేటట్లా చేసుకునే బాధ్యత మనది. మనం చేసుకున్నాం. ఎందుకంటే మనం కాన్స్టిట్యున్సీలో చాలా గట్టిగా ఉన్నాం. మనం ఎల్డీ ఎంఆర్సీలో కూడా నంబర్ 2 పొజిషన్లో ఉన్నాం రాష్ట్రంలో. శక్తి యాప్లో కూడా మనం ఢిల్లీలో మనకు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. అంత గట్టిగా ఉన్నాం. విలేజ్ కమిటీలు ఉన్నాయి, బూత్ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ కమిటీలు ఉన్నాయి. నేను పెద్దలు మన ఇన్ఛార్జ్ గారికి చెప్పినని మాది చాలా సిస్టమేటిక్ ఉన్నదన్న. 500 మందిని 1000 మందిని పిలిచి ప్రాబ్లం క్రియేట్ చేసేదానికంటే మండలికి 10 మందిని ఇంపార్టెంట్ వాళ్ళని పిలుస్తా. మీరు ఏ పని అప్పచెప్తే ఆ పని శుద్ధితోని తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తామని చెప్తే ఆయన కూడా ఒప్పుకున్నాడు. మరి ఇక్కడికి వచ్చిన నాయకులంతా చిన్న ఏం కాదు, అందరూ ఊర్లను సంబంధించిన నాయకులు వీళ్ళంతా
మీరు చెప్పిన పని మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినామన్నా. మీరు ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో ఆ మెసేజ్ ఇస్తే తప్పకుండా దాన్ని తప్పకుండా పాటిస్తాం. మరి అదేవిధంగా ఎమ్మెల్యే విషయం అది ఇది చెప్పిండ్రు, నేను ఇప్పుడు మాట్లాడితే మంచిగా ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మంచి అభ్యర్థికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి గట్టి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరికి వ్యతిరేకత వచ్చింది, ప్రతి విషయంలో వ్యతిరేకత వచ్చింది. 101 ప్రామిసులల్లా ఒక 3-4 చేసిండు తప్ప మిగిలిన 97 ప్రామిసులు ఇప్పటిదాకా చేయలేదు ఏది కూడా. మరి గ్రాడ్యుయేట్కు సంబంధించిన ఏదైతే ఎలక్షన్ ఉందో అది నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తున్నాడు, కొలువులు ఇస్తున్నాడు. ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. వేసిన నోటిఫికేషన్లు కూడా ఓటు పోవాలి, ఆపియాలి, ఆయనే వేయాలి, ఆయనే అప్పియాలి. ఇక ఏమిచ్చాడు కొలువులు అంటే పోలీసుల కొలువులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళకు పని ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళని కొట్టిపియాలి, కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టాలి, కాంగ్రెస్ వాళ్ళ క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకుంటే ఇప్పుడు మురళి చెప్పినట్లు ఏం చెప్పిస్తాడు ఎమ్మెల్యే, నీకు రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తాడు తెలుసు. అట్లా ఓపెన్ చేయడానికి వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి పోలీసుల్లో మాత్రం రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్. మిగతా అన్నింటిలో ఫెయిల్ అయ్యింది, అందరూ గుర్తుపడుతున్నారు. ఇన్ని దినాలు చెప్పుకుంటూనే వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మొన్న 2000 కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఉన్నా కూడా ప్రజలు గ్రహించలేదు. ఒక రైతు బంధుకు కానీ, ఒక పెన్షన్కి కానీ, ఒక షాదీ ముబారక్ లొంగిపోయి ఓట్లు వేసి తర్వాత బాధపడుతున్నారు. కానీ మేము చెప్పుకుంటూ వస్తున్నాం, పార్టీలు ప్రతిపక్షాలు ఉండాలంటే ప్రజలు కలిసి రావాలి. ప్రజలు ఎప్పటిదాకైతే కలిసి రారో పార్టీలు ఏం చేయలేవు. ప్రజలకు తెలవాలి ఈయన తప్పు చేస్తున్నాడు, ప్రతిపక్షం మనం సపోర్ట్ చేయాలి. తెలిసిన రోజే ప్రతిపక్షము కరెక్ట్గా మాట్లాడుతుంది, కరెక్ట్గా ప్రజలకు న్యాయం జరుగుతుంది. అప్పటిదాకా జరగదు. ఇప్పుడు ప్రజలు కొద్దిగా తెలుసుకొని ప్రతిపక్షాల దిక్కు పార్టీల దిక్కు వస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ మూమెంట్ మంచి మూమెంట్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తప్పకుండా గెలవడానికి అవకాశం ఉన్నది. ఇది 3 జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్. మన రంగారెడ్డికి అన్న మహేష్ కుమార్ అన్న ఇన్ఛార్జ్ ఉన్నాడు. మరి తప్పకుండా వారు ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మెజారిటీగా మనము మెంబర్షిప్ చేపిస్తేనే ఓట్లు పడతాయి అనేది తప్పు. ఎవరో చెప్పారు ఇప్పటిదాకా. మెంబర్షిప్ ఎవరు చేపియాలి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలని డిసైడ్ అవుతున్నారు ఓటర్. అది చెప్పాలి, మెంబర్షిప్ ఎవరనే కానీ ఆ ఓటర్కు చెప్పాలి. ఇక మనం ఫెయిల్ అయినాం చూడు, ఇక్కడ ఒక్క మనిషిని తెచ్చుకుంటే జీవన్ రెడ్డి లాగా మనం ముందరికి పోతాం. ఇక ఈ రాష్ట్రంలో ముందరికి పోతాము. కేసీఆర్ గెలవట్టుకునే అవకాశం దొరుకుతుందని చెప్పుకుంటూ పోతే మాత్రం తప్పకుండా ఓట్లు ఎక్కువ పడతాయి. అట్లనే ఎమ్మెల్యే విషయానికి వస్తే కూడా ఎమ్మెల్యేకి నేను చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి కానీ, కాంగ్రెస్ నాయకుల జోలికి కానీ వస్తే ఖబర్దార్ ఎమ్మెల్యే సాబ్ నేను చెప్తున్నా, నీ ఇంటి ముందు వచ్చి ధర్నా పెడతా చూడు. మరి అదేవిధంగా పోలీసులకు చెప్తున్నా, ఉట్టుగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు కానీ, కేసులు బుక్ చేసులు కానీ చేస్తే 5000 మందితోని ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా ప్రోగ్రాం పెట్టి మీ మొత్తం కార్యక్రమాలన్నీ బట్టబయలు చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే కానీ పాలకులకు కానీ లొంగకుండా ప్రజల తరఫున మీరు పనిచేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికలు మనకు ఇంత ముఖ్యమైన, ఎందుకంటే ఇది కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్ కాదు, దీని ప్రభావం వచ్చే ఎన్నికల మీద, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, ఎంపీ ఎలక్షన్స్ కానీ దాని మీద ఉంటుంది. ఇది మనకే కాక కేసీఆర్ గారికి ఇంకా మంచిగా తెలుసు. నేను తప్పు పని చేసిన ఇప్పుడే కేసీఆర్ గారు అన్న అవసరం లేదు మనం, ఎందుకంటే ఆయనకు యోగ్యత లేదు. కేసీఆర్ కూడా ముఖ్యంగా తెలుసు. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళకు ఒక క్యాండిడేట్ దొరకలేరు, ఎందుకంటే తెలిసిపోయింది వాళ్ళు గెలవలేరు. ప్రసాద్ గారు కూడా చెప్పారు, ఎన్నో కారణాలు ఉన్నాయి. 1, 2, 3 చెప్పుకుంటా పోతే అది 100 వరకు ఎవరో రాసిండ్రు, పద్యాలు రాసిండ్రు. ఒకటంటే ఇంటింటికి ఒక ఉద్యోగం, 2 అంటే 2 బెడ్రూమ్లు, 3 అంటే 3 ఎకరాలు ఇస్తా అని, 4 అంటే 4 నెలల మైనార్టీస్కు
మైనారిటీస్కు రిజర్వేషన్స్ 5 భూమి ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని 1 నుంచి 100 వరకు రాసింది నా అవతారం. కానీ ముఖ్యమైనది ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు. సాధారణంగా ఎవరికన్నా గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో చదువు లేకుంటే చిన్న ఉద్యోగాలు కూలిపని చేయాలి, కొంచెం చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, డిగ్రీ చేస్తే ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది. డిగ్రీలో కూడా నేను చిన్న ఉన్నప్పుడు చదువుకునేది మా నాయన తిట్టేది, చదువుకోరా మంచిగా, లేకుంటే నీకు ఇంజనీరింగ్ మెడిసిన్ దొరకదు అంటే ఉత్త డిగ్రీ అంటే మంచి జాబ్ రాదు, ఇంజనీరింగ్ చేస్తే ఇంకా మంచి జాబ్ వస్తుంది. కానీ ప్రపంచం లెక్కడు లేదు, భారతదేశం లెక్కడు లేదు. ఇక్కడ ఏంటంటే ఎంత పెద్ద చదివితే అంత నిరుద్యోగులు ఉంటారన్నమాట. ఇప్పుడు ఓటేసేది ఎవరు? గ్రాడ్యుయేట్స్. నిజంగానే గ్రాడ్యుయేట్ల ఇంజనీరింగ్ చేసే పాపం చేస్తే అసలే దొరకదు. ఆ ఇంజనీరింగ్ అన్నీ మేము చదువుకున్నప్పుడు కంప్యూటర్ సైన్స్ చేస్తే పెద్ద జాబ్ వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేసే పాపం చేస్తే సరుకు మీకు చిన్న 10,000 ఉద్యోగం కూడా దొరకకుండా అయిపోయింది. MBA చేస్తే జాబ్ వచ్చేది. అంటే ఈ రాష్ట్రం వెంకట ఉండేది, ఉద్యోగాలు వచ్చేది, పెద్ద చదువుతుంది పెద్ద ఉద్యోగం, చిన్న చదువుతుంది చిన్న ఉద్యోగం. ఇప్పుడు చదువుతూనే ఉద్యోగాలు లేవు. అందుకే ఏమో ఇగో గొర్రెలు బర్రెలు పెంచుకొని ఆ పథకాలు పెట్టింది. చాలా ముందు చూపుండే, కానీ ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం నేర్పిస్తారని భయపడుతున్నారు. అందుకే దీనికి వాళ్ళ క్యాండిడేట్ దొరకలేదు. తప్పనిసరిగా మనం ఇక్కడ వస్తాం. కానీ కేసీఆర్ ఒక 70,000 పుస్తకాలు చదివింది అన్నాడు. 70,000 పుస్తకాలు చదివింది, కానీ ఒక్క పుస్తకం మాత్రము 70,000 సార్లు చదివిండు. అది చాణక్యుని పుస్తకం. చాణక్య రాజకీయాల దిగిండు. అయితే వాళ్ళ క్యాండిడేట్ దొరకలేదు. ఏ క్యాండిడేట్ పెట్టినా ఓడిపోతుందని ఓ క్యాండిడేట్ పోతున్నాము అని చెప్తే ఆయన ఎంత పోతుండు. అయితే అందుకే ఏం చేస్తున్నా అంటే వ్యతిరేకం ఉన్న ఓటు, యాంటీ టీఆర్ఎస్ ఓటు చీల్చాలని ఒక చదువుకున్న ప్రొఫెసర్ను ఏం చేసిండు, ఆయన టీవీని కొన్నాడు, ఆయనకి ఏమి ఇచ్చిండో ఏం చూపెట్టిండు, కానీ ఆయన నిలబెడుతుండు. అట్లనే అటు మన ఖమ్మం, వరంగల్ అటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తే అక్కడ కూడా ఎవరెవరినో నిలబెడుతున్నారు. అంటే వ్యతిరేకంగా ఓట్లు చీల్చాలి. అది ఒక్కటే స్ట్రాటజీ కనుక అందుకే మనం కష్టంగా పనిచేయవలసి వస్తుంది. ఒక ప్రణాళిక అన్నారు, ఓ పద్ధతి ప్రణాళిక ప్రకారం చేస్తే రామ్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుండొచ్చు. తప్పనిసరిగా మనం చేస్తాం. నేను ఇవాళ రేపు సోషల్ మీడియా ఎక్కువైంది. వచ్చేటప్పుడు కూడా ఫోన్ వల్ల ఇక్కడ చూసినప్పుడు ఫోన్లో నేను చూస్తుంటే సోషల్ మీడియా పొద్దుగాలు ఒకటి పెట్టింది ఏంటంటే, ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంటే, ఒకవేళ మీరు హైదరాబాద్ నగరంలో నివసించే వారు ఉంటే, ఒకవేళ మీకు ప్రశ్న ఉందనుకో, ఏంటి మన రాజ్ కుమార్ చెప్పింది ఏంటంటే, అంటే రాజు కొడుకు చెప్పింది ఏంటంటే, నేను 68,000 కోట్లు హైదరాబాద్ నగరానికి ఖర్చు పెట్టినా. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా. అయితే ఒకవేళ మీకు ఆ ప్రశ్న ఉంటే 68,000 ఎక్కడ ఖర్చు పెట్టినావు, ఎట్లా ఖర్చు పెట్టాను అనే ప్రశ్న ఉంటే మీరు తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ నమోదు చేయించుకోవాలి. ఆ ప్రశ్న అడిగేటోడికి ఓటేయాలి. నేను ఎవరికి వేయాలి, కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పలేదు, దీనికి వేయాలి, దానికి ఎవ్వరికి వేయాలని చెప్పలేదు. 9,000 మంది మేము ఆ ప్రశ్న అడిగేటోడికి వేస్తామని చాలా మంది ఎప్పుడు ఇంత రాలేదు. అంటే నేను పొద్దుగాల 10 గంటలకు పెట్టి ఇప్పటి వరకు 9,000 మంది. నేను కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు అడగలేదు, కానీ ప్రతి ఒక్కరు ఆ నమోదైన వాళ్ళందరూ 100% కాంగ్రెస్ పార్టీకి, ఒక్కరిద్దరు బీజేపీకి పడుతుండొచ్చు, కానీ ఒకటి కూడా టీఆర్ఎస్ పడదు. అదే ప్రశ్న మీరే అండి. ఒకవేళ మీరు వికారాబాద్లో నివసించేటోళ్ళు ఉంటే, ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంటే, ఒకవేళ మీకు నిరుద్యోగం లేకుంటే మీరు ఓటు నమోదు చేసుకోండి, ఓటు వేయండి. మీరు అడగకండి కాంగ్రెస్ పార్టీకి ఓటు అడగకండి, కాంగ్రెస్ పార్టీకే ఓటాయి. ఒకవేళ మీరు మక్కలు వేసే రైతు ఉంటే, మీ కుటుంబంలో ఎవరైనా గ్రాడ్యుయేట్ ఉంటే, మీరు మక్క ధరలు మినిమం ప్రైస్ ఎందుకు కొట్టలేరు అని ప్రశ్న ఉంటే మీరు ఓటు నమోదు చేసుకోండి. ఇటువంటి ప్రశ్నలు అడగండి, కానీ ఓటు అడగకండి. కాంగ్రెస్కు ఓటు అడగని అవసరం లేదు.
ఇప్పుడు అందరికీ కేసీఆర్ ఏమో తెలిసింది, కాంగ్రెస్ ఏమో తెలిసింది. పత్తి పెట్టమన్నారు. ఒకవేళ మీరు పత్తి పెట్టి నాశనం అయితే మీకు పంట నష్టం ఇవ్వకుంటే ఆ ప్రశ్న అడిగేటువంటి ఓటు వేస్తున్నారు. సన్న బియ్యం పెట్టమన్నారు, దొడ్డు బియ్యం పెట్టమన్నారు. ఆ సన్న బియ్యానికి పురుగు పట్టి చచ్చిపోతుంది. దానికి మీరు పంట నష్టం ఇవ్వండి అని అడిగేటోళ్లకు ఓటు వేయండి. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఒకటి ఏంటంటే అక్కడ ఉత్త రాజకీయాలు కాదు, ఎన్ని లోపాలున్నా కూడా కేసీఆర్కు చాణక్య రాజకీయాలలో మొత్తం రాష్ట్రంలో కాదు భారతదేశంలో నెంబర్ 1. అందుకే మనం పనిచేయవలసి వస్తుంది. అందుకే మనం ఓటు నమోదు చేయాలి. నేను టైం ఎక్కువ లేదు, కొన్ని సంఖ్యలు చెప్తాను. మొత్తం ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రభావం వచ్చే ఎలక్షన్స్ ఉంటుంది. ఇది 43 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో 1 కోటి ఓట్లు ఉంటాయి. 1 కోటి ఓట్లు ఉంటాయి. అందులో కనీసం పట్టణంలో డిగ్రీ వాళ్ళు చాలా మంది ఉంటారు, గ్రాడ్యుయేట్స్. అక్కడ 20 లక్షల ఓట్లు ఉంటాయి. గ్రామీణ ప్రాంతం మా ఊర్లో 20 ఉన్నాయి, పక్క ఊర్లో 30 ఉన్నాయి, తక్కువ ఉంటాయి. తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎప్పుడు కూడా ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ఈ యొక్క శాసన మండలి ఎన్నికలకు అనేది ఎప్పుడు మనం పోటీ చేయలేదు. చేసిరా విధమైన శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసిరా లాస్ట్ టైం? చాలా తక్కువ రెస్పాన్స్, చాలా తక్కువ. ఎవరు లేరు, ఎవరు చేయలేదు. కాబట్టి మనము దీనిపైన అవగాహన కలగడానికి అని చెప్పి మన ఇన్ఛార్జిని ప్రతి నియోజకవర్గానికి పోయి ఒక మీటింగ్ పెట్టి మొట్టమొదటిదేమో సభ్యత నమోదు కార్యక్రమం పైన అవగాహన పెట్టాలి. ఈ 6 తారీఖు వరకు సభ్యత నమోదు చేయాలి. ఈ 6 తారీఖు తర్వాత మనం అభ్యర్థిని నిర్ణయిస్తాం. ఎవరు మన పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నది మన అధిష్టానం డిక్లేర్ చేస్తుంది. చేసిన తర్వాత పెద్ద ఎత్తున ముమ్మరంగా మళ్ళొక కార్యక్రమం, ప్రచార కార్యక్రమం. ఇంతకుముందు ప్రసాద్ చెప్పినట్టుగా మెంబర్షిప్ ఎవరికి వాళ్ళు చేసుకున్నా, ఆన్లైన్ చేసుకున్నా, ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగ యువత కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలి అన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మనం నెక్స్ట్ ప్రణాళిక లోపల నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసే విధంగా మరొకసారి పెద్ద ఎత్తున మనం మీటింగ్స్ పెట్టి వాళ్ళొక కార్యక్రమాన్ని మళ్ళీ చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మనకందరికీ తెలిసిందే ఫామ్ 18 అనేది ఆల్రెడీ మీకు అందరు కూడా గతంలో ఇచ్చినాం, ఇంకా కూడా తీసుకొచ్చినాం, ఇంకా ఉన్నాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫామ్ 18 ఫామ్స్ ఇక్కడనే ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ప్రతి బూత్ లోపల ఒక 2 డిగ్రీ పాస్ అయినటువంటి యువకులను గుర్తించి ఆ బూత్, ఆ గ్రామం లోపల, ఆ వార్డు లోపల ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో గతంలో మెంబర్షిప్ చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ చేయించుకోవాలి. ఈ 3 జిల్లాల నుంచి 3 లక్షల మంది మెంబర్షిప్ ఉండే రద్దు అయిపోయింది. ఇప్పుడు అది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయింది. మొన్న నేను కనుక్కుంటే చెప్పారు 1,40,000 మెంబర్షిప్ అయిందని. ఇంకా జరుగుతుంది. ఇప్పుడు మెంబర్షిప్ అనేది ఇంకా పెద్ద ఎత్తున జరుగుతున్నది. కాబట్టి ఈ 6 తారీఖు లోపల ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరున్నా సరే వాళ్ళందరినీ మనం ఓటర్గా నమోదు చేయడానికి ఈ ఫామ్ 18 అనేది ఇది పాత పద్ధతే. ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇట్లా ఫోటో అతికించి డిగ్రీ, ఉదాహరణకు నేను బీకామ్ పాస్ అయినా, నా డిగ్రీ ఒక ప్రొఫెషనల్ పెడితే చాలు. నేను ఎంబీఏ చదివినాను, అది అవసరం లేదు పెట్టాల్సింది. అదేవిధంగా ప్రీ పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పాస్ అయినా, అది కూడా అవసరం లేదు. ఓన్లీ డిగ్రీ ఒకటి సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేసి క్వాలిఫికేషన్ రాసుకోవచ్చు, ఎంబీఏ పిహెచ్డి. కానీ ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏది అవసరం ఉందో అదే చేయాలి. అనవసరంగా జిరాక్స్లో చేయడం, వేస్ట్ చేయడం, టైం వేస్ట్ చేయడం అంటే ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఒకటి పెట్టి ఫోటో, ఆధార్ కార్డ్ 3 దీనికి ఫామ్ 18 ఎన్క్లోజ్ చేసి మనం తహసీల్ ఆఫీస్లో ఇస్తే ఈ ఫామ్ 18లో 3 పేజీలు ఉంటాయి. 2 పేజీలలో మనకు సంబంధించిన వివరాలు ఉంటాయి. 3వ పేజీలో తహసీల్ ఆఫీస్ వాళ్ళు మనకి ఇచ్చే
ఎవరైతే అప్లికేషన్ ఇస్తున్నారో అభ్యర్థి పేరు రాసి ఊరు రాసి వాళ్ళు స్టాంప్ వేసి సంతకం చేసి ఇస్తారు. అది మన దగ్గర పెట్టుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఓటు వాల్యూ తెలియదు, ఓటు విలువ తెలియదు. ఓటు విలువ తెలిసి సరైన మార్గంలో ఓటేస్తే రాష్ట్రాలు కానీ దేశాలు కానీ అభివృద్ధి చెందుతాయి. ఓటు విలువ తెలియకుండా 2000కు 3000కు ఓటు అమ్ముకుంటే ఇలాంటి దుర్మార్గులు, కేసీఆర్ దుర్మార్గులు రాష్ట్రాధిపతులు అవుతారు, రాష్ట్రాలు కుళ్ళగొట్టేస్తారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి? సోనియా గాంధీ స్థానంలో ఏ కాళికా దేవున్నా మనకు తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని సోనియా గాంధీ బాగా కృతజ్ఞతలతో అందరిని ఎదిరించి తెలంగాణ ఇచ్చింది. పాపం ఆవిడ కూడా అనుకోలే, మనం కూడా అనుకోలే. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పగ్గాలు ఒక రాబందుడి చేతిలో పోతే, ఒక రాక్షసు చేతిలో పోతే అని అనుకోలేము. ఇవాళ ఒక రాక్షసుడు మన రాష్ట్ర పాలన చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా పాలన చేస్తూ ఉన్నాడు? చాలామంది తెలవాలి, మీరందరూ చెప్పాలా. 2 లక్షల కోట్లకు పోయింది. తెలంగాణ వనరులు వచ్చే రాబడి అంతుందా? మన సామానుడికి ఇల్లు కట్టుకుంటే 20 లక్షలు అవుతే మనకు 10 లక్షలు అప్పు చేస్తాం. అది కూడా మనకు తీర్చే స్తోమత ఉంటే, తీర్చే స్తోమతను అప్పు చేయం. ఇవాళ స్తోమత మర్చిపోయాడు, అన్ని మర్చిపోయి 2 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఇంకా 30-40 ఏళ్ళు కష్టపడితే కానీ తీరలేదు. ఎందుకు అప్పు చేసిండు? ఈ అప్పు చేసిన డబ్బులన్నీ కాళేశ్వరం, మిషన్ కాకతీయను, మిషన్ భగీరథలో పెట్టిండు. దానివల్ల వచ్చినాక లాభం మీద కమిషన్ పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇవాళ ఈ 6 నెలలు ఆయన సంపాదన 60,000 కోట్ల పైన ఉంది. ఇవాళ ఎక్కడ ఎన్నిక జరుగుతా అక్కడ వేలు ఇచ్చేస్తారు. ఇలా దుబ్బాకలు మేము అందరం కూడా పనిచేస్తున్నాం. జరుగుతుంది ఏంటక్కడ? చోటామాట నీరని కార్యకర్తలు ఓట్లు అందరూ కొంటున్నారు. ప్రతి ఉప ఎన్నికల్లో ఓట్లు కొని గెలిచి ప్రజలంతా మా మీద సంతోషంగా ఉన్నారని చెప్తున్నాడు. నిజంగా సంతోషంగా ఉన్నారో ప్రజలు ఇవాళ? లేరు. లేనట్టు మనం కూడా తప్పిదం చేసి ఆయనకు ఓటేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ అట్లా గెలిచి ప్రజలంతా సంతోషంగా నా పాలన పట్ల అని చూపిస్తున్నాం. కానీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక మాత్రం ఆ విధంగా జరగదు. ఎందుకంటే మనం చదువుకున్న వాడిని ఒకటి కొనలేడు. ఒక డబ్బులు ఇచ్చినా తీసుకున్నా ఎటు ఓటేస్తే బాగుంటుందో, ఎటు వేస్తే సమంజసం ఉంటుందో అటే వస్తారు. సో మనకు జీవన్ రెడ్డి గారు ఎన్నిక మనకు ఒక కనుప్పి కలిగించింది. చాలా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఒక ఆఫీసర్ రిజైన్ చేపించి పెట్టిండు. ఆయన బాగా డబ్బు ఖర్చు పెట్టిండు, బీజేపీలో డబ్బు ఖర్చు పెట్టిండు. కానీ ప్రజలేమో ఈ గ్రాడ్యుయేట్స్ ఏం ఆలోచించారు? జీవన్ రెడ్డి గారు పరిణతి చెందిన రాజకీయ నాయకుడు, చాలా సీనియర్ మనిషి, ఒక పెద్ద అడ్వకేట్, మంత్రిగా చేసిండు. ఈయనని కౌన్సిల్ పంపితే రేపు కేసీఆర్ ఎదురుస్తున్నాను అత్యధిక మెజార్టీతో మన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక గెలిపించింది. రేపు ఈడ కానీ వరంగల్ ఎన్నిక కూడా అదే జరగబోతా ఉంది. ఎందుకు జరగబోతుందంటే ప్రజలు బాగా విసిగి వేసారిపోయారు. వీళ్ళు ఎక్కడైతే ప్రైవేట్ దాకా మనం మాట్లాడుకుంటే ఒక్కడు కూడా కేసీఆర్ పాలన సంతోషంగా లేడు. అది కూడా కనీసం 10వ తరగతి చదువుకున్న 10 మంది అడిగితే ఎవరైనా చెప్తాడు వీడు రాష్ట్రాన్ని దోసుకుంటున్నాడు, అదోగతి చేస్తున్నాడు. ఇంటికి ఉద్యోగం అనడం లేదా? మేము అందరం విన్నాం వీడియోలలో. అసెంబ్లీ సాక్షి చెప్పిండు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు తెల్లా అబద్ధం చెప్తారు. ఏమయ్యా ఇచ్చి పెట్టేదా? ఏడన్నా నేను ముందా నేను వీడియో అంటాడు. అరే బాబు, నువ్వు అసెంబ్లీలో అన్నావు, ప్రజల పబ్లిక్ మీటింగ్లలో అన్నావు, ఇంటికి ఉద్యోగం అంటే కదా తెలంగాణ కోసం పోరాటపడింది. ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? వాళ్ళ కుటుంబంలో వచ్చినాయి. కొడుకు మంత్రి, మేనల్లుడు మంత్రి, ఇంకో మేనల్లుడు ఎంపీ, అది సరిపోయి మొన్న కూతురు ఎమ్మెల్సీ అంటే ఓడిపోయినా తీసుకొని ఎమ్మెల్సీ. ఈ సోషల్ మీడియా చూసినా ఒక్కడే మిగిలిండు అలా మనవాడు ఆధార్ ప్రాబ్లం ప్రాంతంలో అయింది. వాడు ఒక్కడే మిగిలిన ఉద్యోగానికి ఇప్పుడు. సో ఈ విధంగా నిజంగా తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా తర్వాత వారు బాగుపడతారు. కొన్ని నేను చనిపోయినా నా మిత్రులకు ఉద్యోగం వస్తాయి, నా కుటుంబ సభ్యులకు ఉద్యోగం వస్తాయని కాల్చుకొని చనిపోయిన 1200 కుటుంబాలు ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఇంత దౌర్భాగ్యంగా పాలిస్తూ ఉంటే ఆయన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. అది ఇవాళ మనకు అవకాశం వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీల ద్వారా మనం కాంగ్రెస్ పార్టీని విజయం పరవైపు పరిగెత్తిస్తే ఇది ఒక కనువిప్పి కాకుండా ఒక ప్రారంభం అవుతుంది. రేపు 2022లో కానీ 23లో కానీ జరిగే ఎన్నికకి ఇది ఒక ప్రారంభం అవుతుంది. ఆ ఎన్నికకి ఎన్నిక ముడిపడి ఉన్నది. ఇలా గెలవాల్సిన అవసరం కంపల్సరీ. ఎందుకంటే మేము కాంగ్రెస్ వదిలేడం కాదు, నిజంగా వదిలేంటే ఎప్పుడు వదిలేరు మీరు. ఇలా అధికార దాహం కోసమో డబ్బుల కోసం పార్టీ వదిలేడం కాదు కదా. మీరు చూశారు, మీ సబితేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఏం తక్కువ చేసి ఉంటే ఆమెకి ఎమ్మెల్యే పదవులు ఇస్తుంది, మంత్రి పదవులు ఇస్తుంది, డబ్బు సంపాదించిన అవకాశాలు ఇస్తుంది, అన్ని చిన్నత కూడా ఇవ్వాలి. మళ్ళీ అధికారం కోసం పార్టీ వదిలింది. మనం అట్లా కాదు కదా. మన కాంగ్రెస్ పార్టీలో ఉండే ఉంది.
ఉండేది ఉందంటే మన కాంగ్రెస్ పార్టీ కాపాడాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కాపాడుకొని పునర్నిర్మాణం చేస్తేనే మీకు నాకు అందరికి భవిష్యత్తు. ఉన్నవాసంగా మీరు మేము ఏదో ఆశిస్తే కదా, ఏదో ఒక అవకాశం రావాలని ఎదురు చూస్తున్నాం కదా, ఆ అవకాశం రావాలనుకున్నప్పుడు పార్టీ బాగుపడాల్సిన అవసరం ఉన్నది. దానికి ఒక అవకాశం ఈ ఎమ్మెల్సీ పట్టభద్రత ఎన్నిక. తప్పకుండా మనం గెలుస్తాము. ఇవాళ మీరు పెద్దలు విశ్వగడ్డి చెప్పినట్టుగా అక్కడ క్యాండిడేట్ లేరు, ఎవరన్నా పేరు పెడితే పారిపోతున్నారు. ఇలా మనకు 7 మంది సత్తాగల నాయకులు, అనుభవ నాయకులు పోటీలో ఉన్నారు. జనవరి కల్లా మన అభ్యర్థిని ప్రకటిస్తాం. తప్పకుండా మంచి అభ్యర్థిని ఇస్తాం. ప్రజలు కూడా మన వైపు చూసే విధంగా అటువంటి అభ్యర్థిని ఇస్తాం. కానీ అప్పటి వరకు మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉంది. 6 తారీఖుకే మెంబర్షిప్ క్లోజ్ అవుతుంది. ప్రసాద్ గారు చెప్పారు, ఉన్న మెంబర్లు మనకి వేస్తారు. ఉన్న మెంబర్లు ఎట్లా వేస్తారు, కానీ మనం మెంబర్షిప్ చేయవలసిన చేయించి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఇది ఒక అవకాశం, ఇళ్ళకి పోయే అవకాశం, వాళ్ళు కలిసే అవకాశం, వాళ్ళు 4 మాటలు చెప్పే అవకాశం. మనం మెంబర్షిప్ ఎవరు చేయించి 4 మాటలు ఇప్పుడు చెప్తామో ఆ 3 నెలల తర్వాత ఎన్నికలు అనేది మనకే పడుతుంది. కాబట్టి ప్రసాద్ గారు ఆయన కొత్తగా ఇక్కడ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఎన్ఎస్ఐ ఇన్కాన్స్ పనిచేస్తున్నాడు. ఆర్గనైజేషన్ సెటప్ తెలుసు, నాకు మొన్నే చెప్పిండు. మా దగ్గర వార్డు వైజ్గా బూత్ వైజ్గా సెటప్ ఉందని. ఆ సెటప్ సరిపోతుంది, మనం ఆ లిస్ట్ ఇచ్చిన సరిపోతుంది. మనం ఆ లిస్టు ద్వారానే మీరు ఏం చేయాల్సి అవసరం లేదు. ఇంకా 15 రోజులు ఉన్నది. రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు పొద్దున సమయంలో ఈ చుట్టుపక్కల గ్రాడ్యుయేట్స్కి వెళ్ళి వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఓటు చేయించుకోగలిగితే చక్కగా ఉంటుంది. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఓటు విధానం కూడా 3 రకాలు అంతే కదా. ఒకటేమో ఆన్లైన్ చేసుకోవచ్చు, యాప్ రామ్మోహన్ రెడ్డి గారు పంపిస్తారు. రెండవది మనము మన ఒరిజినల్ సర్టిఫికేట్ చూసి చేసుకోవచ్చు. అది లేకుంటే గెస్టెడ్ మీదుగా సంతకమే డూప్లికేట్ మన ఒరిజినల్ జెరాక్స్ కాపీ పెట్టి కూడా చేయించుకోవచ్చు. కానీ ఓటర్ నమోదు మాత్రం చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని ఎక్కువ ఓట్లు చేయగలిగితే మనం చేసిన ఓట్లలో 80% మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఓటు చేస్తారని, ఇది రాజకీయం బాగా చైతన్యం చెందిన జిల్లా. మేమంతా కూడా చెన్నారెడ్డి గారి దగ్గర మేము చిన్న ఉన్నప్పుడు చైతన్యం చేస్తాం. నన్ను ఎన్ఎస్ఏ రాష్ట్ర చేసింది చెన్నారెడ్డి గారు. మరి ఎడ్యుకేషన్ హైదరాబాద్లో మంచి కాలేజ్ లేని రోజుల్లో 1968, 69లో ఇక్కడ డిగ్రీ కళాశాల ఎస్టాబ్లిష్ చేశారంటే మరి ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇది మంచి నీటి ప్రాంతం. తెలంగాణ రాష్ట్రంలోనే పైన హైయెస్ట్ పైన ఉన్నటువంటి ప్రాంతం అనంతసాగర్ అనేది ఆ తెలంగాణలోనే హైయెస్ట్ పాయింట్ అది. సో ఇది రాజకీయంగా మంచి శక్తివంతమైనటువంటి మేధావుల ప్రాంతం కాబట్టి ఇక్కడ నిర్ణయం సరైన నిర్ణయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మనకు విజయం సాధించే అవకాశం ఉంది. ఇవాళ తప్పకుండా కేసీఆర్ ఉద్యోగాలకు అవసరం ఉంది. ఇదే విధంగా వస్తే ఇప్పుడే మనం నష్టపోతున్నాం. కనీసం మనం వెనుకొచ్చే మన పిల్లల తర్వాత